అతన్ని జరుగుతున్న ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ జరిగించబడ్డాయి. ఆ ద్వారా అనేక మంది ఆస్తి దీవించబడ్డారు. అనేక మంచి మేలు కలిగిన కార్యాలు దేని కొరకు వారు చేసి ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మరి ఈ సమయంలో మరొకసారి కూడా వారు నియోజకవర్గంలో నిలబడడానికి వెళ్తా ఉన్నారు అంటే మీరు సహాయం చేయించండి. వారు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. కార్యకర్తల అండతో వారు సహాయం అడుగుతో బయలుదేరినటువంటి నామినేషన్ వేయడానికి వెళ్ళొచ్చుండగా నామినేషన్ పత్రాలను దీవించండి, ఆశీర్వదించండి. एकदा ब्रह्मण उपहरति एकथैव रमानः यत्तेजोद्धाते नान्यं धनं वशं बहुप्रणामं सपदसंवत्सरं ఓకే 22వ తారీఖున గురజాల ఆర్డీఓ ఆఫీసులో 12 గంటల 6 నిమిషాలకి నేను గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నాను. 1994 నుంచి వరుసగా 6వసారి నేను గురజాల నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు రేసులో ఉండటం జరిగింది. ఆ రోజు 94లో నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయ రంగం ప్రవేశం చేసింది నేను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతోని గత 25 సంవత్సరాలుగా గురజాల నియోజకవర్గాన్ని అనేక అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసి గురజాల నియోజకవర్గంలో ప్రజల్లో ఒకటిగా నేను మమేకమై ఉన్నాను. ఈరోజు ప్రజలందరూ ఆశీస్సులతోనే మరలా నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు అందజేస్తారని చెప్పి భావిస్తూ ఏప్రిల్ 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా సైకిల్ గుర్తుపై వేసి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను విజ్ఞులైన ఓటర్లకి. అదేవిధంగా 1700 కోట్ల రూపాయలతో గురజాల నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలు అభివృద్ది చేశాను. రాబోయే రోజుల్లో కూడా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని పల్నాడు ప్రాంతాన్ని, గురజాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లి సస్యశ్యామలం అయ్యేటట్టుగా కూడా గురజాల నియోజకవర్గాన్ని చేస్తానని చెప్పి కూడా ప్రజలందరి మరి మద్దతుతోని, ప్రజలందరి ఆశీస్సులతోని ఈరోజు పల్నాడు ఇది వెనకబడ్డ పల్నాడు కాదు, అభివృద్ది చెందుతున్న పల్నాడుగా చేశాను, ఇంకా చేస్తాను. అందరూ ఆశీస్సులు కావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ నామినేషన్కి వచ్చి అఖండంగా మరి విజయవంతం చేసి అందరూ ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాను.